లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 3 నెలల్లో స్థానిక ఎన్నికలు పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. బీసీ రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన తుది తీర్పును హైకోర్టు వెల్లడించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని 3 నెలల్లో నిర్వహించాలని ఆదేశించింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగిసింది. గడువు ముగిసి 1.5 ఏళ్లైనా ఎన్నికలు నిర్వహించకపోవడంపై న్యాయస్థానంలో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సర్పంచుల పరిపాలన లేక గ్రామాల అభివృద్ధి వెనకబడుతోందని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపించాయి. 6 పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తుది తీర్పునిచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు కావాలన్న ప్రభుత్వ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంది. రిజర్వేషన్ల ఖరారు తర్వాత ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీనికి సైతం హైకోర్టు అంగీకరించింది. 6 పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎన్నికల నిర్వహణకు సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో న్యాయ నిపుణుల్ని సంప్రదించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ముందుగా రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ పంపిస్తే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. మరోవైపు 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. బిల్లును రాష్ట్రపతికి పంపించామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. మరి ఆ 42% రిజర్వేషన్లు కల్పించకలేక మరి అవతల వాళ్ళ మీద నెపం నెట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ మొత్తం అన్ని బీసీ సంఘాలు కూడా 42% బీసీల రిజర్వేషన్తోనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మొత్తానికి 3 నెలల్లో స్థానిక నగారా మోగబోతోంది. 42% బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.